ఉపవాసం అనేది మనం సాయంత్రం అస్తమయం కానించి మనం తెల్లవారి దాకా మనం ఉద్భవించిన వరకు ఉండొచ్చు. ఆరోగ్యం కొంచెం ఆరోగ్యం తక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం పావులు అంటే అరటి పండు అంటే పళ్ళు వరకు తీసుకోవచ్చు. వేడి నీళ్ళతో నుప్పుతోటి కాసినవి కాకుండా పండ్లు పలహారాలు తీసుకోవచ్చు. జాగరణ తెల్లారి దాకా ఉండాల్సిందే. తెల్లారి మళ్ళీ సూర్యుడు అస్తమించేదాకా జాగారం ఉండాల్సింది. ఎక్కడి నుంచి ఉద్భవించింది మన లింగాకారం అనేది ఇద్దరు పందెం వేసుకుంటారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణుమూర్తి. సరే, పాతాళ లోకానికి తవ్వుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు ఇద్దరు. వెళ్ళిపోతూ ఉంటే మన చాలా దూరం భూలోకాలు మొత్తం దాటి వెళ్ళిపోతుంటే అక్కడ మనకి బ్రహ్మకి గరుత్మంతుడు సాక్ష్యంగా ఉంటాడు. ఉండి ఆయన వెళ్తుంటే, అబ్బాయి నాకు ఎంత దూరం వెళ్ళినా నాకు లింగాకారం నాకు శివర కనపట్టలేదు, నువ్వు నాకు సాక్ష్యం చెప్పు, నేను చూశానని అంటాడు. సరే, మనం అలాగే చెప్తాం. అప్పటి నుంచే ఉంది మనకి, ఈ రోజు కాదు, అప్పటి నుంచే మనకి అధికారం అనేది సాక్ష్యాలు అనేది ఉంది. సరే, గరుత్మంతుడు చెబుతా అంటాడు. సరే, అలా చెప్పిన తర్వాత శివుడికి దగ్గరికి వచ్చి నేను లింగాకారం భూద్భవంలో చేసేది నేను చూశాను అని చెప్తాడు. దీనికి సాక్ష్యం ఎవరంటే పలానా గరుత్మంతుడు అని చెప్తాడు. సరే, అలా చెప్పిన తర్వాత శివుడి దగ్గరికి వస్తారు. నేను చూశాను లింగాకారం శివురా, నేను ఉద్భవించింది నేను చూశాను అని అంటారు. అలాగే విష్ణుమూర్తిని అడిగితే నేను చూడలేదని నాకు కనపడలేదు అని అంటాడు. అప్పుడు మన శివుడు ఆయనకి చతుర్ముఖ బ్రహ్మ అని పేరుంది. అతనికి ఏముంది, ఇంకా మన త్రిశూలంతో ఒక తలకాయని తీసేస్తాడు, చతుర్ముఖాన్ని తీసి అప్పటి నుంచి 3 తలకాయలే ఉంటాయి ఆయనకి. కానీ మనకు కనపడేది 3, కానీ అతని పేరు చతుర్ముఖ బ్రహ్మ. అలా జరుగుతున్నప్పుడు ఆయనకి ఒక తలకాయ తీసేసరికి తప్పు చెప్పాడని తీసేస్తాడు. అప్పటి నుంచి మన శివుడి ఉద్భవించినది ఎవరికి తెలియదు. రేత్రి 12 గంటలకి మనకి ఉద్భవిస్తాడు అన్నమాట. అందుకని రేత్రి సాయంత్రం అంటే 6 గంటలు సూర్య అస్తమయం కాడి నుంచి తెల్లారి సూర్యోదయం అయ్యే వరకు మనకి ఉపవాసం ఉండి ఆ నాని జాగారం ఎవరో చేస్తారో, దీపారాధన చేసి ఓం నమ శివాయ పంచాక్షరి ఎవరు చదువుతారో దాన్ని బట్టి అతనికి ఈసారి మనకి మళ్ళీ భూలోకంలో మనం పుణ్యం లేకుండా స్వర్గానికి ఉంటుందని మన పెద్దలు చెప్పి ఉన్నారు. దానివల్ల మనం ఈ శివరాత్రి రోజున మనము జాగారం చేసి ఓం నమ శివాయ అనే నామాన్ని మనం జపిస్తే వచ్చే జన్మంటూ లేకుండా పునర్జన్మలోకి వెళ్తామని మన పెద్దలు చెప్పి ఉన్నారు.